బాగా చూడండి. బా చెడిపోయిన గుడ్డు కానీ ఇది ఎన్నో రెట్లు మేలేలండి, తినండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మేము ఛాలెంజ్ వీడియో చేస్తున్నామండి. అదేంటి అనేది నేను చెప్తాను, వినండి. ఏంటంటే నేను కొన్ని థింగ్స్ ని ఈమె తెలియకుండా తీసుకొచ్చా, నాకు తెలియకుండా ఆమె కొన్ని థింగ్స్ తీసుకొచ్చింది. దాన్ని స్మెల్ తో కనిపెట్టాలి. కళ్ళు కట్టేస్తుంది. దాన్ని స్మెల్ తో గానీ టేస్ట్ తో గానీ చెప్పాలి. ఓకేనా? కళ్ళు కట్టేస్తాను, స్మెల్ చూసి చెప్పాలి. ఒకవేళ తెలియకపోతే నాలుగుతో టచ్ చేసాను చెప్పుకోవచ్చు. సరే, ఇదే గేమ్. ఓకేనా? స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్? గేమ్ స్టార్ట్ చేసాము, చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనా? సరే, టాస్ వేసి ఎవరు ముందు అనేసి చూద్దామా? తెలుస్తుంది. అచ్చా బొమ్మ. బొమ్మ గెలిచాను. సరే, టాస్ గెలిస్తే సరిపోద్దా? గేమ్ లో కూడా గెలవాలి. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఈ క్లాత్ తీసుకొని కట్టుకోండి. ఓకేనా? కనబడుతుందా? ఏం కనబడుతుంది? టైట్ కట్టేసి ఉంటా. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏంది? సరే, గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళని ఏం చేయాలి? అది లాస్ట్ లో చెప్తావా? ఓకే, లాస్ట్ చేద్దాం. ఓకే, ఏమంటే విన్ అయిన వాళ్ళకి ఏమన్నా ఉంటేనే కదా కిక్కు. అవునండి. కానీ నాకు కళ్ళు మరీ చీకటిగా ఉంది, ఒకటి ఉండలేకపోతున్నా. ఒక్క నిమిషం. పెట్టానే. మళ్ళీ పెట్టా. ఏంది ఇదే? ఇది ఒక మాదిరి వాసన. రసం వాసన. రసంలో పేరేదబ్బా? మళ్ళా చూడండి, రసంలో వస్తుంది వాసన. ఇంగో. ఓకేనా? కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్. ఉండండి, పూర్తిగా చెప్పనియండి. మొత్తం అన్ని 5 గేమ్లు అయ్యేదాకా 5 ఛాన్స్లు. ఓకేనా? 5 ఛాన్స్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ నెక్స్ట్ నాకు పెట్టాలి. ఓకే, ఈమె 5 నేను 5 పెట్టాలా? ఓకేనా? ఇప్పుడు నేను ఫస్ట్ గెలిచాను. అవును. ఓకేనా? ఒకటి గెలిచా. అవునండి. పెట్టావా? పెట్టా అని చెప్తే కదా నాకు అర్థం. ఇంకా పెట్టలేదండి, పెడుతున్నా. ఏం వాసన రాలేదా? వస్తుంది, పెట్టాను చూడండి. ఈ వాసన పట్టినా నేను ఇందాక ఇంకో వాసన, నాకు అదే వాసన వస్తుంది. మళ్ళీ పెట్టా. ఏదో వాసన వస్తుంది, ఏమో తెలియదా? మళ్ళీ పెట్టా. తగలుతా ఉంది నాకు, కానీ ఏమో తెలియదు బా. 4 మీద పెట్టా. నేను ఉన్నంగుందా? టమాటానా? అదేదో మీరే చెప్పాలా, నన్ను అడిగితే. మీరు కరెక్ట్ గా అనుకోండి, నాకు ఇది అని చెప్తే కాదా కరెక్టా? స్మెల్ పెద్దగా తెలియదు మా. అది 4 తగిలితే కూడా మెత్తగా ఉంది. అదేం ఒక ఇదిలాగా ఉంది. ఏదన్నా అది ఏంటది? ఉల్లగడ్డ కాదు. ఏం అర్థం కాలేదా? సరే, నెక్స్ట్ ఇంకోటి పెట్టు. ఓకే, మీరు దీంట్లో ఓడిపోయారు. ఉండు, మళ్ళీ నేను ఇంకోసారి ఈ ఇంగు వాసన పట్టినప్పుడు నాకు అదంతా తెలీదు. దీంట్లో ఇప్పుడు మీరు చెప్తారా లేదా? 5 ఛాన్స్లు అన్నావు కదా, 5లో ఒకటి గెలిచాను. నెక్స్ట్ పాస్ చెయ్యి. సర్లే, ఒకటి ఓడిపోయినా. ఓడిపోయారు. టమాటా కదా? కాదు. సర్లే,
ఓకేనా? నిమ్మకాయ కాదు. సర్లే, నాకు నిమ్మకాయ వాసన రాలా. నెక్స్ట్ అది ఇంకోటా? 3 నెంబర్ 3. పెట్టినావా? పెడుతున్నా. పెట్టేటప్పుడు చూపేసి పెట్టు. ఇప్పుడు పెడుతున్నానా? ముక్కులో పెట్టి మళ్ళీ వచ్చే తుమ్మ. ఇంకెలా పెట్టేదండి? వాసన వస్తుంది. నాలుగు మీద పెట్టా. లైట్ గా పసుపా? అవును, పసుపు. అదే గడ్డగా ఉందా? పసుపు కొమ్మండి. పసుపు కొమ్మ ఎట్ట సంపాదించినావా? గేమ్ అన్నప్పుడు కావాలి కదా అవంతా. నెక్స్ట్ దీంట్లో గెలిచారు. 2 గెలిచారు మీరు. నెంబర్ 4. ఓకే, పెట్టలేదండి. పెట్టేటప్పుడు చెప్తాను నేను మీకు. ఇప్పుడు ఎలికి వచ్చిన వస్తుందా? ఎలికి నీకు సంపేసిన కొంప తీసా గుబ్బు కొడుతుంది. బాగా చూడండి. ఏందా అంత వాసన వస్తుందా? చూడండి, బాగా చూడండి. నువ్వు నాకేం చూపివ్వాల. ఇంత గబ్బు కొడుతుంది ఏంది? చెప్తారా లేదా? అది గొబ్బు కొడుతుంది. అది ఏం తెచ్చినావు? మీకు స్మెల్ వచ్చేది కావాలా? స్మెల్ అంటే ఇట్ట దరిద్రంగానా? స్మెల్ వచ్చేది కావాలా? స్మెల్ వచ్చేది తెచ్చాను. చూడండి, గొబ్బు కొడుతుంది. ఏదో చచ్చిపోయింది తెచ్చినావు. కనవాడా? చూస్తారా? ఇది గొబ్బు కొడుతుంది నాకు. ఇది ఎద్దు, ఇది లాగుంది. మళ్ళీ ఒకసారి చూసి చెప్పండి. ఇప్పుడు దీన్ని చెప్తారా లేదా మీరు? ఇప్పుడు 2 చెప్పినానా? 2 చెప్పారు. ఇది నాకు గొబ్బు కొడుతుంది. ఇది నువ్వు వాసన మంచి వాసన వస్తే పర్లేదు. వాసన రావాలా అన్నారు, దాన్ని కనిపెట్టాలని చెప్పారు. ఇంత ముందు కూడా స్మెల్ రాలా నాకు. అది ఏదో కాయ, ఏదో కొండ, అది మాత్రం తెలుస్తా ఉంది. నాలుగులో నొన్నగా తగులుతా ఉంది అది. సరే, దీని గురించి ఏందో చెప్పండి. ఇది చచ్చిపోయిన కరవడి ఏమన్నా తెచ్చినావా? ఏదైనా చచ్చిపోయిన చేప? చచ్చిపోయిన కరవడా? ఇప్పుడు ఏం మీరు చెప్పగలుగుతారు లేదా? ఏలికి చచ్చిపోయిన వాసన వస్తుందా? ఇది మరియా? చెప్పండి ఇప్పుడు. చెప్పలేరా? ఇది మీ సాక్స్ అండి. సాక్స్ ఎంత స్మెల్లా? నెంబర్ 5. ఓకే, మీరు ఇప్పుడు 2 గెలిచినా? 2 గెలిచారు. 2 లాస్ట్ ఛాన్సా? అబ్బా, నువ్వు ఈ విధంగా ప్లాన్ చేస్తానంటే నేను ఇంకా వేరే లెవెల్లో ఆలోచించానా? నేను తెచ్చిన థింగ్స్ నువ్వు చెప్పేస్తావేమో తెలియదా? ఏంది ఇంకా పెడుతున్నావా? పెడుతున్నా. చూసారా? బాగా పిలిచండి. కావాలంటే 4 కుడతాడవచ్చు. రుచి మళ్ళీ బిడ్డ ఏదో మళ్ళీ బిడ్డ మీరు వంగండి. ఇది వంట ఇంట్లో సామాను కదా? అది నాకు తెలియదండి. మీరు ఏందని చెప్పాలా. అది ఏమంటారు కాదా? ఉంది వాసన అంతే. బ్యాడ్ స్మెల్ ఏం లేదు. మళ్ళీ బాగా రాలేదా? మళ్ళీ ఏమంటావు ఇది? మళ్ళీ అంగడిలో పోయినప్పుడు వస్తుంది స్మెల్, కానీ ఏ స్మెల్ అని తెలియదు. అన్ని స్మెల్ కలిపి వచ్చినట్టున్నది ఇది.
ఏందబ్బా ఇదా ఇదండి మళ్ళా కావాలంటే చూడండి. 4 కిలో పెట్టు. అమ్మా తినేసారు మీరు. ఏ ఇదా జీలకర్ర 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 కాదు జీలకర్రే కాదు ఆహా కాదు కాదండి. అది ఇది ఇట్టే ఉంటది. ఏంటి అబద్ధాలు చెప్పక. అబద్ధం ఎందుకు చెప్తాను? మీరు కళ్ళు ఇంకేంది తెలిసిన తర్వాత మీరే చూసి చెప్తారు కదా. నేను చెప్తే అట్లా మీరే చెప్పాలి. అప్పుడు గేమ్ ఎట్లా జీలకర్ర. అవుతుందండి? నేను చెప్తే ఫ్రెండ్స్ మీరే చెప్పండి. మొండి ఆడుతా ఉంది. నేనా? ఇంకేముంటది నా? ఇప్పుడు మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నారా లేదా? ఇది కరెక్ట్ ఆన్సరే. కరెక్ట్ ఆన్సరా? సరే కళ్ళు తెరిచిందా చూసి చెప్పు. దీని పేరు సోంపు. ఓకే సోంప సోంపు. రెండు అదేనే. జీలకర్ర అనేది వేరు, సోంపు అనేది వేరు. అంగడికి వెళ్తే జీలకర్ర అంటేనే ఇస్తారు, సోంపు అడిగితే సోంపే ఇస్తారు. దాని పేరు ఇది ఎందుకు మొండి దాని బాయ్దా. ఏంది, దీని పేరు ఎందుకు దీని పేరు రెండు ఏంది? ఒకేలాగా ఉంటాయి కదా. లాగుండేది పక్కన పెట్టండి, మనం అడిగేది ఏంటి ఫస్ట్ చెప్పేది. దీని పేరు ఏంటండి? ఇప్పుడు మీరు 3 ఓడిపోయారన్నమాట. ఓకే సరే ఇప్పుడు నీదా 3 కాదు 3. ఎడా ఇద్దండి సోంపు. అయినా ఈ సాక్స్ ఎందుకు పట్టుకొచ్చినావు నువ్వు? గొబ్బు మొహ. ఇవి మీ ఊరికి ఓడిపోయినాయి, ఇవి మీ వస్తువులు సరేనా? ఇచ్చే జీలకర్ర లాగా ఉంటది. అది జీలకర్ర లాగుండేది పక్కన పెట్టండి, దాని జీలకర్ర పేరు సోంపు అంటారు. అంగట్లో అడిగితే దీని పేరు ఏంటని అడిగితే సోంపు అంటారు. అర్థమైందా? ఏమో ఇది ఇది కరెక్టా రాంగా మీరే చెప్పండి. జామకాయ. జామకాయ జాంకాయ వాసన రాలేదేమే? బాగులైతే తెలుస్తుంది వాసన. ఏం బాగలేదు. నువ్వు నెంగో పెట్టేసిన ముందు ముక్కులో ఎంగు వాసన వస్తుంది. అయినా ఇది పెద్దగా రాలేదా? చిన్నకాయ కాబట్టి బాగా లాగండి, దాని గురించి అట్ట తెలుస్తుంది. కాదు. ఇది తుంచితే ఆ స్మెల్ వస్తుంది. అది మీ ఇష్టం, మిమ్మల్ని రుచి చూడమన్నారు. రుచి అంటే తాగిస్తున్నావా? ఇప్పుడు సోంపు నీకు వస్తా ఉండు. యాడికి పోతున్నావు? మీరు 2 గెలిచినానా? సరే సరే దాన్ని పక్కన పెట్టు. ఓకే ఉండలేదా? నా ముక్కు తప్ప ఇంకేంది? ఆ ముక్కు అయినా స్మెల్ చూడాలి కదండి. చూపిస్తున్నారా? అంతేనా? గుడ్డు కట్టింది అంతే అంతే. ఓకే సరే వాసన చూడు. కలస్తా ఉందా? కలస్తా ఉందా వాసన? వాసన చూడు, బాగా చూడు. చూపించండి. చూపించినాను కదా. కొబ్బరి నూనె. కరెక్టా రంగా? కొబ్బరి నూనె. ఈ ఏర్లతో నానపెట్టిన కొబ్బరి నూనె. కొబ్బరి నూనె వాసన నడుస్తా ఉంది. అవును, ఏర్లు నానపెట్టినాను కొబ్బరి నూనె. ఏర్లు వాసన. నువ్వు నేను తప్పు చేసిన. రైట్ ఆన్సర్. ఇది తెచ్చిన నేనే గెలిచా. ఏర్ల వాసన వస్తుంది, కొబ్బరి నూనె వాసన రాలేదా? ఏర్లలోనే కొబ్బరి నూనె 2 మ్యాచ్ అయింది, వాసన వస్తా ఉంది. తప్పు చేసినానే. ఇది కనిపెట్టలేవు అనుకున్నాను నిన్న. సరే 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 సరేలే. నువ్వు పెట్లా.
ఏంది ఇది కోడికి వెళ్ళుకున్నట్టున్నదా? కోడి ఇక్కడ గీకుతారు చూడు, అట్టు గీకుతున్నావు ఏంటి? స్మెల్ చూసేసరికి ముక్కులోనే పెడతాను ఇంకేమా. కోడికి కదా? రాంగు రాంగు. ఏ కాదు, రాంగ్ రాంగ్ రాంగులే, కోడికి కాదు. నువ్వు కనబడుతుండదు మళ్ళీ. లేదు, నా ముక్కు అసలుకి వాసన పిలిచేదానికైనా పోవాలి కదా, అది కూడా మూసేసేట. లేదు లేదు చెప్పాలి అంతే, ఒక్క ఛాన్సే అంతే. నేను నాకు మాత్రం నువ్వేమైనా పైసలు చెప్తున్నా. ఓకే 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 ఓకే. ఇది రాంగ్ ఆన్సర్. ఏం తెలిసిన, ఒక ఫ్లవర్, ఒక పువ్వు. పువ్వులు ఎక్కడ వాసన వస్తుంది? ఈ పువ్వు ఏ పువ్వు ఇది? అసలు వాసన రావడం లేదు. నాకు మాత్రం కోడికలు తీసుకొని వచ్చి గీకినట్టు గీక్తా ఉన్నారు. ఏమండి ఇది ఏం పువ్వు మీరే కమెంట్ చేయండి. పువ్వు అనేది స్మెల్ వస్తేనే కదండి ఆ వాసన కనుక్కోగలుగుతాను. మీరు అసలు యాక్చువల్గా దీన్ని యూజ్ చేసే పువ్వులే, మీకే తెలియబోతేట. అది వాసన వస్తేనే కదా. మందారం 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 పువ్వులు ఎక్కడైనా సామాన్యంగా వాసన వస్తుందండి. నాకు అవసరం లేదు అవంతా, నేను విన్ను. ఓకేనా, నువ్వు ఒకటితో విన్ను. అంత మోసం. వాసన వచ్చేవి తీసుకొని వచ్చి పెట్టకుండా మీరు వాసన లేని తీసుకొచ్చి నాకు చూపిస్తున్నారు కదా. ఇప్పుడు థర్డ్. చెప్పు. అప్పుడే తీసేస్తాయట ముక్కులో ఇప్పుడుదా పెడుతున్నట్టున్నావు. వాసన కూడా తగల. సరిగా సరిగా నీ ముక్కులో దోపేమంటా చెప్పు. కానీ తెలియదా? సరే, ఇంకొక ఛాన్స్. ఇప్పుడు చూడా, అల్లం అండి. అల్లం కదా. రైట్ ఆన్సర్. చూడు చూడు, న్యాయంగా దీన్ని ఇంచి చూపించిన నీకు. అవునా? నేనంత న్యాయంగా నీకు చూపిస్తున్నాను. నేను కూడా అన్ని కరెక్ట్ గానే వచ్చింది. పీతి కొంపు కొట్టేటిగా గొప్ప మొహం. మీకైతే సోంపు తినేదానికే ఇచ్చేసాను కదండి, దాని రుచి చూసైనా కనుక్కుంటారనేసి. నిమ్మపండు. కరెక్ట్. నేను ఎంత ఈజీగా తెచ్చిపెట్టుకున్నానా. కానీ అండి తొందరగా ఎంతసేపు? వాసన చూడు. బా వాసన అండి. అబ్బా ఏం చెప్పు. ఏం తెల్ల నీ వాసన. నీ వాసన ఇంకోసారి నువ్వే. ఇంకోసారి పెట్టు. నీ వాసన వస్తున్నా ఉంది. చెప్పు. నీ వాసన ఏం తెలియదు. నీ వాసన అంటే చెప్పు. చికెనా? చికెన్ భయ్యా అంగిట్లో పోయి తెచ్చిన. నీ వాసన ఎందుకు వస్తుంది? ఓడిపోయినావా? నువ్వు ఎన్ని గెలిచినావు ఇప్పుడు? ఓడిపోయినావా చెప్పు. ఇప్పుడు కూడా నువ్వే గెలిచినావు. ఇప్పుడు ఎన్ని 3 గెలిచినావు నువ్వు, నేను 2 కదా. సరే ఓకే, ఏమిలే. ఇది చెడిపోయిన గుడ్డు. అబ్బా నేను పోయేసి దీన్ని పెట్టేసి కలుపుకొని వస్తా ఉండు. నాకన్నా ఒక్కటి ఎక్కువ చెప్పినావు, అది కూడా నేను క్లూ ఇచ్చిన తర్వాత. అల్లాన్ని ఇంచి చూపించేసిన కాబట్టి గెలిచినావు. ఓకేనా, లేకపోతే ఇద్దరం ఈక్వల్. ఎవరు అల్లం ఇంచి చూపించమన్నారు? చూపించకూడదు. ముక్కులో పెడితే కూడా నీకు రాలేదు. అదంతా మీరు చూపించకూడదు. అదంతా మీరు చూపించే మీ తప్పు అది. నేను గేమ్ అన్నప్పుడు గేమ్ లానే ఉండాలి, అంతేగాని తుచి చూపించాను ముక్కులో పెట్టాను అని చెప్పకూడదు. మీరు కరెక్ట్ గా ఫ్రెండ్స్ గేమ్ అన్నప్పుడు గేమ్ లాగానే ఆడాలి, అవునా కదా? సర్లే, ఒక్కటే ఒకటి నాకన్నా నువ్వు ఎక్కువ కాబట్టి నువ్వు గెలిచావు. క్లాప్స్ కొట్టండి.
గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళని ఏం చేయాలి? ఏదైనా చేయొచ్చు. ఏమైనా చేయొచ్చా? నువ్వేమన్నా చెప్తే చేస్తా. ఏమైనా చేయొచ్చా? ఓకే, చెడిపోయిన గుడ్డు చూపించారు కదా ఇందాక, అది తీసుకోరండి. ఎందుకా? అదైతే మీరు తాగాలి. అది మీరే తాగాల, దాన్ని మీరు తాగాలి. నేను అది చెడిపోయింది. నాకైతే ముక్కులు ఎత్తుకొచ్చి పెట్టారు మీరా. నేను చెడిపోయింది మా ఎక్కడ వేరే ఏదైనా చెప్పు. ఆ గుడ్డు తప్పితే ఇంకేదైనా ఇయ్యి చేస్తా. ఇంకొకటి అల్లం తీసుకోండి ఇట. అల్లమా? తినండి. ఇది కారమే. తినండి. జాంకాయ జామకాయ అందరు తింటారు, దేని తినండి మీరు. చెడిపోయిన గుడ్డు కానీ ఇది ఎన్నో రెట్లు మేలేండి, తినండి. చేసేసినా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఛానల్ లో కలుద్దాం. బాయ్.